జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే కాంగ్రెస్ సీనన్న నాయకత్వం కాంగ్రెస్ సీనన్న నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి ఈరోజు బాబు క్యాంప్ పంచాయతీలో మేము ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. బాబు క్యాంప్ పంచాయతీలో మరి గుగులోతు తారాబాయి గారిని మాకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. మరి తారాబాయి గారి భర్త బాబురావు గారు మరి పోయిన సంవత్సరం మాకు చేయడం జరిగింది. ఆయన సర్పంచ్గా అనేక సేవలు అందించారు. చాలా మంచి కుటుంబం, వినయ విధేయతలు గలవారు, ప్రజల్ని ప్రేమించేవారు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు. నిత్యం వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ మరి అందిస్తారు. ఏదైనా తప్పు జరిగితే ముక్కుసూటిగా మాట్లాడే బాబురావు గారు కానివ్వండి, వారి ఫ్యామిలీ కానివ్వండి, మరి ప్రజల్లో మంచి పేరుంది. మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి వారికి ఓటేసి గెలిపిస్తామని మాటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న 14 వార్డు మెంబర్లు కూడా మరి కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కొత్త వారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అనేక మార్లు చెప్పడం జరిగింది. యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వస్తేనే భవిత ఉంటుందని చెప్పి అనేక మార్లు చెప్పడం జరిగింది. మరి కొత్త వారు వచ్చారు. అనేక మంది మేము లేడీస్కి కూడా మరి వారికి సీట్లు ఇవ్వడం జరిగింది. మహిళల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఈ గవర్నమెంట్ మరి మహిళల యొక్క 33 రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ అనేక మందికి మేము సీట్లు ఇవ్వడం జరిగింది. వారిని కూడా ప్రోత్సహించి మరి బాబు క్యాంప్ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గమనించి ప్రతి ఒక్కరికి కూడా ఓటు వేసి గెలిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా బాబు క్యాంపులో ముఖ్యంగా ఉన్న సమస్యలు సొంత ఇల్లు యొక్క పట్టాలు, ఆ పట్టాలు రాక అనేక మంది ఇబ్బంది పడుతూ మరి అనేక రోజులుగా సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. ఆ సమస్య నిమిత్తం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ రఘురామ్ రెడ్డి గారికి తెలియజేసినప్పుడు వారు ఖచ్చితమైన నిర్ణయంతో మాకు చెప్పడం జరిగింది. మేము గెలిచిన వెంటనే పంచాయతీలో బాబురావు గారు వారి కుటుంబం గెలవగానే సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇక్కడ పట్టాలు ఇప్పియాలని మరి అందరూ చెప్పడం జరిగింది. అందును బట్టి మేమందరం కూడా సార్కి మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా అనేక మంది పరిపాలించారు. బాబు క్యాంపులో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది అందరికీ తెలుసు. ప్రజలందరూ గమనించి డ్రైనేజీలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, అనేక పనులు చేసింది బాబురావు గారే. బాబురావు గారి హయాంలోనే మరి 127 పోల్లు వేయడం జరిగింది. మరి డ్రైనేజ్ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్ని విషయాల్లో మరి బాబురావు గారు ఉన్నారు. వారి యొక్క మంచితనమే ఈ రోజున బాబు క్యాంపులు కనిపిస్తూ ఉంది. కొత్త పంచాయతీ ఆఫీస్ కట్టించారు, అదేవిధంగా అక్కడ దవాఖానా కట్టించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కాబట్టి ఈసారి గుగులోతు మరి తారాబాయి గారిని అధిక మెజారిటీతో మరి ఓట్లు వేసి గెలిపించి, అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా అధిక మెజారిటీతో గెలిపేయాలని మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.